ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, మీ బైబిల్ తెరవండి. ఈ రోజున మన పాఠం అపొస్తల కార్యములు 11వ అధ్యాయం 1 నుండి 30వ వచనం వరకు. సావధానంగా వినండి. అన్యజనులు దేవుని వాక్యము అంగీకరించారని అపొస్తలులు యూదయ్య యందంతట ఉన్న సహోదరులు విన్నారు. పేతురు యెరూషలేముకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు అన్నారు, నీవు సున్నతి పొందని వారి వద్దకు పోయి వారితో కూడా భోంచేశావు. ఈ విధంగా వారు పేతురుతో వివాదం పెట్టుకున్నారు. అందుకు పేతురు మొదటి నుండి వరుసగా వారికి ఆ సంగతి వివరించి చెప్పాడు. నేను యొప్పే పట్టణములో ప్రార్థన చేస్తూ ఉండగా పరవశుణ్ణైపోయాను. అప్పుడు ఒక దర్శనం నాకు కలిగింది. అది ఏదనగా 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర ఆకాశము నుండి దిగి నా వద్దకు వచ్చింది. దానివైపు నేను తేరిచూచి పరీక్షింపగా భూమియందు ఉండే చతుష్పాద జంతువులు, అడవి మృగములు, ప్రాకే పురుగులు, ఆకాశ పక్షులు నాకు కనిపించాయి. అప్పుడు ఒక శబ్దము నాతో చెప్పడము నేను విన్నాను. పేతురు, నీవు లేచి చంపుకొని తిను. అందుకు నేను అన్నాను, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదీ నా నోట ఎన్నడూ పడలేదు. రెండో మారు ఆ శబ్దము ఆకాశము నుండి పలికింది, దేవుడు పవిత్రము చేసినవి నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దు. ఈలాగు ముమ్మారు జరిగింది. తరువాత అదంతా ఆకాశానికి తిరిగి తీసుకొని పోబడింది. వెంటనే కైసరయ్య నుండి నా వద్దకు పంపబడిన 3 మనుష్యులు మేమున్న ఇంటి వద్ద నిలిచి ఉన్నారు. అప్పుడు ఆత్మ సెలవిచ్చాడు, నీవు భేదమేమీ చేయక వారితో కూడా వెళ్ళు. ఈ 6 సహోదరులు నాతో కూడా వచ్చారు. మేము కొర్నేలి ఇంట ప్రవేశించాము. అప్పుడతడు మాకు తెలిపాడు, నా ఇంట నిలిచి నాతో దేవదూత అన్నాడు, నీవు యొప్పేకు మనుష్యులను పంపి పేతురు అనే మారుపేరు గల సీమోనును పిలిపించు. నీవు నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుతారో ఆ మాటలు అతడు నీతో చెబుతాడు. నేను మాట్లాడనారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారము వారి మీదికి దిగాడు. అప్పుడు ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకున్నాను. యోహాను నీళ్లతో బాప్తిస్మమిచ్చాడు గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుతారు అన్నాడు ప్రభువు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్లు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా దేవుణ్ణి అడ్డగించడానికి నేను ఏపాటివాణ్ణి? వారు ఈ మాటలు విని మరేమీ అడ్డము చెప్పక, అట్లయితే అన్యజనులకు దేవుడు జీవార్థమైన మారు మనస్సు దయచేసి ఉన్నాడని చెప్పుకుంటూ దేవుణ్ణి మహిమపరిచారు. స్తెఫను విషయములో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికీ వాక్యము బోధించక ఫెనీకే, కుప్రా, అంతియొకయ్య ప్రదేశముల వరకు సంచరించారు. కుప్రీయులు కొందరు, కురేనీయులు కొందరు వారిలో ఉన్నారు. వీరు అంతియొకయ్యకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుతూ ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించారు. ప్రభువు హస్తము వారికి తోడై ఉన్నది గనుక నమ్మిన వారనేకులు ప్రభువు తట్టు తిరిగారు. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియొకయ్య వరకు పంపారు.
అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకోవాలని అందరినీ హెచ్చరించాడు. అతడు పరిశుద్ధాత్మతో విశ్వాసముతో నిండిన సత్పురుషుడు. బహుజనులు ప్రభువు పక్షమున చేరారు. అంతటా అతడు సౌలును వెతకటానికి తార్సుకు వెళ్లి అతణ్ణి కనుగొని అంతియొకయ్యకు తెచ్చాడు. వారు కలిసి 1 సంవత్సరమంతా సంఘములో ఉండి బహుజనులకు వాక్యాన్ని ప్రకటించారు. మొట్టమొదట అంతియొకయ్యలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. శ్రోతలు వింటున్నారా? ఈ అధ్యాయంలో పేతురు తన సేవా దర్శనాన్ని అందరితో పంచుకుంటున్నాడు. కొర్నేలి ఇంట్లో తన అనుభవాలను వారికి విడమరిచి చెప్తున్నాడు. అన్యులు సువార్తకు విధేయులై వచ్చారు, మనలో ఒకటైపోయారు అని చెప్తుంటే యెరూషలేము సంఘస్థులకు ఎట్టి సంతోషము కలగలేదు. తన సేవను సమర్థించుకుంటూ వారిని ఒప్పించడం పేతురుకు చాలా కష్టమైంది. అన్యజనుల మధ్య సేవకు అంతియోకు కేంద్రమైంది. యూదులకు నచ్చని పని పేతురు చేస్తున్నాడు. ఆ మాటకొస్తే అన్యులను సహవాసంలోకి తీసుకురావడం పేతురుకు ఇష్టం లేదు. గాని దేవుడు చెయ్యమన్నాడు. అది దేవునికి ఇష్టమైనది గనుక తను చేస్తున్నాడు. దేవుని ఆత్మ తనను ఆ విధంగా నడిపిస్తున్నాడు. తాను దర్శనమందు ఏమి చూచాడో, ఏమి విన్నాడో తిరిగి వారికి పూసగుచ్చినట్లు చెప్పాడు. పరిశుద్ధాత్మ వారందరి మీదికి వచ్చినప్పుడు పేతురు మనసులో వెనకటి జ్ఞాపకాలెన్నో మెదిలాయి. పరిశుద్ధాత్మ వారి మీదికి దిగివచ్చాడు. వారు యేసు శరీరములోకి ప్రవేశపెట్టబడ్డారు. ఇదంతా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా జరిగించిన గొప్ప కార్యం. అందరూ దేవుణ్ణి మహిమపరిచారు. అన్యులకు తలుపులు తీయబడ్డాయి. ఇప్పటి నుండి వాక్యము భూదిగంతాల వరకు జైత్రయాత్ర చేయబోతోంది. మొదట సువార్త అంతియోకుకు వెళ్ళింది. కొందరు యూదులు గ్రీకు సాంప్రదాయానికి చెందినవారు. వారు గ్రీకు సంస్కృతికి అలవాటు పడ్డారు. వారికి ప్రత్యేకంగా సువార్త చెప్పవలసి వచ్చింది. మొదట్లో సువార్త కేవలం యూదులకే ప్రకటించబడింది. అంతియోకులో దేవుని ఆత్మ బలంగా పనిచేశాడు. యెరూషలేము సంఘస్థులు ఈ వార్త విన్నారు. అప్పుడు యెరూషలేము సంఘం బర్నబాను అంతియోకుకు పంపించింది. యెరూషలేము తరువాత అంతియోకు రెండో సేవా కేంద్రమైంది. బర్నబాను గురించి మంచి మాటలు పలుకబడ్డాయి. అతని నిండా విశ్వాసముంది, పరిశుద్ధాత్మ ఉన్నాడు. అతడు సజ్జనుడు. బర్నబా ఇప్పుడు అంతియోకు సంఘానికి పాస్టరు. అతడు హితవాక్యాన్ని బోధించాడు. సంఘం ఎదిగింది, బలపడింది. తనకు ఒక సహాయ కాపరి కావాలనిపించింది. అతనికి తార్సువాడైన సౌలు జ్ఞాపకమొచ్చాడు. అక్కడికి వెళ్లి సౌలును వెతికి తెచ్చాడు బర్నబా. మొదట్లో రావడానికి సౌలు ఇష్టపడలేదు. అంతియోకులో మొట్టమొదట శిష్యులు క్రైస్తవులు అని పిలువబడ్డారు. క్రైస్తవులు అంటే క్రీస్తును వెంబడించేవారు అని అర్థం. క్రైస్తవులు అనేది ఎంతో మంచి పేరు, అర్థవంతమైన పేరు. 27వ వచనం, ఆ దినములందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియొకయ్యకు వచ్చారు. వారిలో అగబు అనే ఒకడు నిలువబడి భూలోకమంతా గొప్ప కరువు రాబోతున్నదని ఆత్మ ద్వారా సూచించాడు. అది క్లౌదియ చక్రవర్తి కాలమందు సంభవించింది. అప్పుడు శిష్యులలో ప్రతివాడు తన తన శక్తి కొలది యూదయ్యలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపడానికి నిశ్చయించుకున్నాడు. అలాగున చేసి బర్నబా, సౌలు అనే వారి చేత పెద్దల వద్దకు దానిని పంపారు. శ్రోతలు, ఆదిమ సంఘంలో క్రైస్తవ సహోదర ప్రేమ ఎంత గాఢమైనదో గుర్తించారా? ప్రేమ చల్లారింది అంటే అక్రమము విస్తరించిందని అర్థం. ఒకప్పుడు సౌలు సంఘమును ఎంతో హింసించిన వ్యక్తి. గాని ఇప్పుడతడు సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తం ఎంతో ప్రయాసపడుతున్నాడు. సంఘము కోసమై తానెంతో శ్రమపడడానికి సిద్ధమయ్యాడు. ఆత్మలో కలిగిన పరివర్తన ఎంతో వాస్తవమైనది. వారికి ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఎంతో సహాయం చేయడానికి పూనుకున్నాడు. బర్నబాతో కలిసి ఎంతో ఘనమైన సేవ చేస్తున్నాడు. పేతురు దేవుని సాధనం.
దేవుని మహిమ కొరకు అతడు అన్యుల కోసం తలుపులు తెరిచాడు. పేతురు దేవుడు వాడుకొన్న సేవకుడు. ఎఫెసీ 2:11 ప్రకారం యూదులు, యూదేతరులు వీరి మధ్య అడ్డుగోడను అపొస్తలుడైన పేతురు కూలగొట్టాడు. ఆ పనిని పౌలు కొనసాగించాడు. అన్యులు సంఘంలోకి రావాలంటే మొదట వారు యూదులవ్వాలి, యూద మత ప్రవిష్టులు కావాలి అనుకున్నారు. అడ్డుగోడ కాస్తా కూలిపోయింది. విశ్వాసము ద్వారా అన్యులు నేరుగా క్రీస్తు శరీరంలోకి వచ్చేస్తున్నారు. పేతురు ఈ పరిణామానికి సాధనం కావడం దేవునికి మహిమ. మార్పు వచ్చింది, కాని కొత్తదనానికి కొందరు సుముఖంగా లేరు. వివరాలు తెలుసుకోకుండా అనుమానపడతారు. ఈ విషయంలో 1 తెస్సలోని పత్రిక 5:22 మనం గమనించాలి. ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉండాలి. అంతేకాదు, కీడుగా కనపడే ప్రతిదానికి దూరంగా ఉండాలి. పేతురు అన్యులతో సహపంక్తి భోజనం చేస్తున్నాడని యెరూషలేము సంఘం వారు సణిగారు. ఈ ఉద్యమాన్ని ప్రతిఘటించారు. పేతురు వారికి లేఖనములలోని దేవుని సంకల్పాన్ని తేటగా వివరించి చెప్పాడు. ధర్మశాస్త్రవాదులు అవకాశం చిక్కినప్పుడెల్లా పేతురు, పౌలు చేస్తున్న దానిని ప్రతిఘటించారు. సువార్తలోని స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని అరికట్టడానికి వారు పూనుకున్నారు. బర్నబా తనకు సహాయంగా సౌలును తెచ్చుకున్నాడు. అంతియోకు సంఘంలో ఈ సేవకులు సంఘ క్షేమాభివృద్ధికి దోహదపడే అనేక కార్యక్రమాలు నిర్వహించారు. వారికి చేయూతనిచ్చారు, దోహదపడ్డారు. వారు ఆర్థికంగా ఇబ్బందిలో ఉన్నప్పుడు ద్రవ్యం సేకరించి పంపారు. నిర్విరామంగా సంఘ విస్తరణకు ఎనలేని కృషి చేశారు. దేవుణ్ణి మహిమపరిచారు. అంతియోకు సంఘం ఆ విధంగా అన్యులకు బలంగా సువార్త ప్రకటించింది గనుక సంఖ్యలో ఎంతో ఎదిగింది. బర్నబా తన నిస్వార్థ సేవ ద్వారా తన పేరును సార్థకం చేసుకున్నాడు. బర్నబా అంటే ఆదరణ కలిగించేవాడు, హెచ్చరిక పుత్రుడు అని అర్థం. మన యజమాని యేసు ప్రభువు, నా తండ్రి ఇదివరకు పనిచేస్తున్నాడు, నేను చేస్తున్నాను, పగలు ఉన్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు నేను చెయ్యాలి గదా అన్నాడు ప్రభువు. అపొస్తలులు పంపబడినవారు, పంపినవాడు యేసు. రాత్రి వస్తోంది, అప్పుడెవడూ పనిచేయడు అని ప్రభువు మనల్ని హెచ్చరిస్తున్నాడు. పేతురు తన అనుభవమంతా తిరిగి చెప్తున్నాడు. పేతురు చెప్పిందంతా సవివరంగా లూకా రాశాడు. లూకా నమ్మకమైన చరిత్రకారుడు. ప్రథమ క్రైస్తవులందరూ యూదమతం నుండి వచ్చిన వారే. తిరిగి క్రైస్తవాన్ని యూదమతంతో కలిపే వృథా ప్రయత్నం చేయడానికి కొందరు పూనుకున్నారు. దేవుని చిత్తానికి వీరు నిరోధక శక్తులు. అన్యులు తమతో సమానం కావడమనేది వీరికి సుతరాము ఇష్టం లేదు. కాని దేవునికి విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమూ వర్ధిల్లదు. పేతురు వారితో వాదం పెట్టుకోలేదు. జరిగిన సంఘటనలను గురించిన నివేదిక వారికి సమర్పిస్తున్నాడు. అంతే. వారేమన్నా ఏమనుకున్నా వీరందరి మీదికి వీరు అన్యులైనా పరిశుద్ధాత్మ దిగివచ్చాడు. ఇది జరిగిన సంఘటన. పేతురు 6 సాక్షులను తన వెంట తేవటం విశేషం. తనతో కలుపుకొని మొత్తం 7. ఈజిప్టు వారికి ఒక నియమముంది. ఒక విషయాన్ని పూర్తిగా ధృవపరచాలంటే 7 సాక్షులు ఉండి తీరాలి. దస్తావేజులను 7 ముద్రలతో రోమక అధికారులు స్థిరపరుస్తారు. అందుకే ఇక్కడ పేతురంటున్నాడు, నేను మీతో వాదం పెట్టుకోలేదు, జరిగిందేదో ఉన్నది ఉన్నట్లు మీకు తెలియచేస్తున్నాను. ఇక్కడ మేము 7 సజీవ సాక్షులమున్నాము చూడండి. ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? క్రైస్తవ ఉద్యమం తర్క వితర్కాల మీద, వాదోపవాదాల మీద ఆధారపడింది కాదు. వాస్తవిక సత్యాల మీద ఆధారపడి ఉంది. చరిత్ర మాత్రమే కాదు, పరివర్తన చెందిన జీవితాలే ఈ మహోద్యమానికి ప్రత్యక్ష సాక్ష్యం. అదే మన విజయ రహస్యం. మనుష్యులను మార్చే మార్పే క్రైస్తవ సంఘ ఉద్యమం.
చెడ్డవారిని మంచి మనుషులుగా మారుస్తుంది. దేవుని ఆత్మ నిర్వహించే కార్యక్రమమిది. ఇది మృతమైన మత విధానం కాదు, ఇది సజీవ ఉద్యమం. ప్రవర్తన మన పరివర్తనకు బలమైన సాక్ష్యం. ప్రజలు కాదనలేని వాస్తవమే క్రైస్తవ సత్యం. ప్రవచనం చరిత్ర అయింది, చరిత్ర అనుభవమవుతుంది. అంతియోకులో జరిగిందంతా చరిత్ర. క్రైస్తవ సంఘ చరిత్రలో మొదటి మలుపు. సువార్త అన్యులకు విడుదల చేయబడిన తీపి జ్ఞాపకమిది. కొనసాగే ఉద్యమమిది. దీనిని కాదనగలవారెవరూ? అంచెల వారీగా సువార్త ప్రకటన ఉద్యమ స్ఫూర్తిని సంతరించుకున్నది. ఫిలిప్పు సమరయులకు సువార్త ప్రకటించాడు. సమరయులు సగం యూదులు. ఇది నిచ్చెనలో రెండో మెట్టు. యూదులకు యూదేతరులకు మధ్య మెట్టు సమరయ్య. ఇక మూడో మెట్టు పేతురు కొర్నేలి ఇంటిలో ప్రసంగించిన ప్రసంగం. పేతురు కొర్నేలిని సంఘంలోకి అనుమతించాడు, ఆహ్వానించాడు. ఈ విషయంలో కొర్నేలి ఎక్కువ చొరవ తీసుకున్నాడు. కొర్నేలిని వెదికింది క్రైస్తవ సంఘం కాదు, కొర్నేలియే క్రైస్తవ సంఘాన్ని వెదకి కనుగొన్న సత్యాన్వేషి. కొర్నేలి దేవునికి భయపడ్డాడు. దేవునికి తాను లోబడిన శతాధిపతి, సౌవార్తిక శతాధిపతి అయ్యాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యూద మతపు అంచు నుండి నేరుగా సంఘములోకి వచ్చిన మొదటి అన్య విశ్వాసి. అనేక మంది రాబోయే అన్యులకు మార్గదర్శకుడైన ధన్యుడు. ఇక కొర్నేలీలాగా రమ్మని ఆహ్వానించేదాకా కనిపెట్టుకునేది లేదు. అన్యుల మధ్యకు చొరవ చేసుకుని వెళ్లడమే. విశ్వవ్యాప్తమైన సువార్త సేవకు కొర్నేలి ఇంటిలో అంకురార్పణ జరిగింది. కుప్ర నుండి, కురేనీ నుండి వచ్చిన ఈ ఆరుగురెవరో, వారి పేర్లేమిటో మనకంతగా తెలియదుగాని దేవుని జీవగ్రంథాన్ని వీరి పేర్లు అలంకరించాయి. అన్యులలో నుండి వచ్చిన మనము ఈ ఆరుగురికి, విశేషించి పేతురుకు, పౌలుకు జేజేలు చెప్పాలి. వీరు తమ పేరు ప్రఖ్యాతుల కోసం ప్రాకులాడలేదు. వీరి నిస్వార్థ సేవా దృక్పథం శిలువ పథం. రోమక సామ్రాజ్యమంతటిలో రోము, అలెగ్జాండ్రియా తరువాత అంతియోకు అంత ప్రాముఖ్యమైన నగరం. మధ్యధరా సముద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒరోంటెస్ నదీ ముఖద్వారం దగ్గర ఉంది అంతియోకు నగరం. అక్కడ డాఫ్నే దేవతను ఆరాధిస్తారు. ప్రజలు విలాసాలతో సరదాగా బ్రతుకుతారు. వారి వ్యాసంగాలన్నీ వినోదాలు, కాలక్షేపాలు. ఆ నగరం అన్యుల మధ్య సౌవార్తిక ఉద్యమానికి కేంద్రం కావడం దేవుని అనాది సంకల్పం. డాఫ్నే దేవత ఎదట దేవదాసీలు నాట్యం చేస్తారు. ఇక్కడే క్రైస్తవ ఉద్యమం విశ్వజనీన సంఘమైనది. సార్వజనీన సువార్తకు ప్రథమ కేంద్రమైంది. యూద మతం నుండి, పురిటి జ్ఞాపకాల నుండి స్వేచ్ఛగా సౌవార్తిక ఉద్యమం వేగవంతంగా భూదిగంతాల వరకు బయలుదేరింది. అంతియోకు ఎల నుండి ఎల్లలెరుగని దిగంతాలకు ప్రసరించింది వెలుగు, ప్రవహించింది సువార్త ఉప్పెన. దేవునికి స్తోత్రం. యెరూషలేము సంఘం బర్నబాను సరైన వ్యక్తినే పంపింది. బర్నబా సరైన వ్యక్తినే తనకు సహాయంగా తెచ్చుకున్నాడు. అతడే తార్సువాడైన సౌలు. ఇదంతా దేవుని నిర్ణయం. కైసరయ్య నుండి తార్సుకు వెళ్లిపోయిన సౌలును బర్నబా బ్రతిమలాడి తెచ్చాడు. 9 సంవత్సరాలుగా సౌలు తన స్వంత ఊళ్ళోనే సాక్ష్యమిస్తూ ఉన్నాడు. అంతియోకులోనే ప్రథమ విశ్వాసులకు క్రైస్తవులు అనే పేరు వచ్చింది. ఈ పేరు ఎవరు పెట్టారు? ప్రజలే పెట్టారు. క్రీస్తుకు, క్రీస్తు యొక్క సంఘ సహవాసానికి చెందినవారు అని అర్థం. రానురాను క్రైస్తవుడు అనే మాట స్థిరపడిపోయింది. పేరు ఘనతకా ఘనహీనతకా అనేది క్రైస్తవుని ప్రవర్తనను బట్టి ఉంటుంది. అన్యుల మధ్య దేవుని నామము, క్రీస్తు నామము దూషించబడకుండా ప్రతి క్రైస్తవుడు జాగ్రత్త పడాలి. ప్రియ సోదరి, సోదరుడా, నీ సాక్ష్యం ఎలా ఉంది?
దేవుడు నిన్ను, నీ సాక్ష్యమును బలపరచాలని మా ప్రార్థన. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక.